కృష్ణా జలాల వాటాపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆక్షేపించారు. నూతన సంవత్సరం తొలి రోజునే కేటీఆర్ గోబెల్స్ ప్రచారంని మొదలుపెట్టారని ధ్వజమెత్తారు. కేటీఆర్, హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనపై విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. నీటి వాటాల విషయంలో గులాబీ నాయకుల తప్పుడు సమాచారంతో తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టవద్దని చామల కోరారు. కృష్ణా జలాల మీద రాష్ట్రం విభజించిన తర్వాత 299 టీఎంసీలకే పరిమితం ఎందుకు కావాల్సి వచ్చింది? ఎందుకంటే రోజు తప్పుడు సమాచారం ఇస్తూ హరీష్ రావు గారు అతనికే టీఎంసీల గురించి, క్యూసెక్ల గురించి, అతనికే ఇరిగేషన్ గురించి బాగా నాలెడ్జ్ ఉన్నట్టు మాట్లాడుతుండు. కాబట్టి ఈరోజు అధికారులందరూ కూడా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ శాసన సభ్యులకు, పార్లమెంట్ సభ్యులకు, మండలి సభ్యులకు, అలాగే కార్యవర్గ సభ్యులకు టోటల్గా ఒక అవగాహన ఇవ్వడానికి ఈరోజు ఇక్కడ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. మనకు రావాల్సిన వాటా మీద గత ప్రభుత్వం ఎందుకు పోరాటం చేయలేదు? రావాల్సిన వాటా 50-50 కావాలని అడిగింది వీళ్ళే. 50-50 కాదు, మనకు 70-30 యాజ్ పర్ ద ఇంటర్నేషనల్ వాటర్ లాస్ ప్రకారం తెలంగాణకు రావాలి కృష్ణా జలాల మీద.